పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన పారిజాతగిరిపై ఎత్తైన కొండపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో దర్శనం కోసం వేకువజాము నుంచే క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పించారు. భక్తులతో పాటు ఆయా స్వామివార్లు దీక్షలు తీసుకున్న అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, గోవింద స్వాములు, ఆంజనేయ స్వాములు పెద్ద సంఖ్యలో శనివారం నాడు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. దుట్ల శివకుశంకర్ దంపతులు, జంగారెడ్డిగూడెం ఎస్ సుబ్బారావు, చెరుకూరి బేబీ తదితరులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నదానం చేసిన దాతలను ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులు స్వామివారి శేషవస్త్రంతో వేదాశీస్సులతో సన్మానించారు. ప్రసాదాలను అందజేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. గోవిందా గోవిందా గోవిందా. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె శనివారం నాడు 5వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీలు మరియు హెల్పర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆలూరు అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ వారి సమ్మెకు తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను 1975లో ఇందిరాగాంధీ ప్రారంభించారని, భారతదేశంలో బాలబాలికలకు, గర్భిణులకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు, పేద మహిళలకు పౌష్టికాహారం అందడం లేదని గుర్తించారు. వారికి పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతోనే అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. కానీ ఈనాడు అంగన్వాడీ మహిళలు చాలీచాలని జీతాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారన్నారు. గర్భిణీలకు, చంటి బిడ్డలకు పౌష్టికాహారం అందిస్తున్నారని, వారు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లైన తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయల జీతం పెంచాలని వారి ప్రధాన డిమాండ్ అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలో చేర్చాలని, వర్కర్లకు, హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు పెంచాలని, పెన్షన్ 50% ఇవ్వాలని, రాజకీయ జోక్యం లేకుండా హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి మండల అధ్యక్షుడు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, ఎంఆర్పీఎస్ ఆల్హర్వి మండల అధ్యక్షుడు గూళ్ళెం ఎల్లప్ప, ఎస్సీసెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వరకుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి వినోద్ కుమార్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు కాజీపురం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, కర్నూలు జిల్లా. పన్నెండవ తేదీ నుంచి ఈ నిరవధిక సమ్మె చేస్తుంటే ఏమాత్రం కూడా చలనం లేని ఈ ప్రభుత్వం ఈ అంగన్వాడీ వ్యవస్థను 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేద వర్గాలకు పౌష్టిక ఆహారం అందించాలా, పేద వర్గాలకు మంచి జరగాలంటే అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చాలా అవసరమని భావించి ఆ రోజు ఇందిరాగాంధీ గారి ఆలోచనతో ఏర్పడిందే ఈ అంగన్వాడీ సెంటర్ అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దాన్ని కంటిన్యూగా నిర్వహించలేని ఈ చేత కానీ ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తెలంగాణ కంటే నేను 1000 రూపాయలు అంగన్వాడీ టీచర్లకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి ఆయన మీటింగుల్లో అక్క చెల్లెమ్మలు అంటాడు. అక్కకి అన్యాయం జరిగింది, చెల్లికి అన్యాయం జరిగింది. అన్నగారు జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణంగా అక్క షర్మిలక్క పాదయాత్రని కంటిన్యూ చేసి అన్నకు తోడుగా నిలబడింది. కానీ అన్యాయం జరిగిన విషయం సొంత తోడు పుట్టిన చెల్లికే చేసిన అన్యాయం చేసిన వ్యక్తి మీకు చేయడానికి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్నప్పుడు కొండా సురేఖ అక్క గారు మంత్రి పదవిని త్యాగం చేసి అండగా నిలబడిన
జగన్మోహన్ రెడ్డికి అక్క గారికి కూడా అన్యాయం తీవ్రంగా చేశారు. అక్కకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు గెలిపించి మంత్రిని చేసిన ఘనత కూడా ఆ కాంగ్రెస్ పార్టీలోని ఈరోజు మీరు చేస్తున్న సమ్మె చాలా న్యాయమైనది. మీ కోరికలు కూడా చాలా న్యాయమైనవి. మీకు ఖచ్చితంగా మేము మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతాం. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడి మీ పోరాటంలో మేము కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు మద్దతు ఇస్తున్న నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నారాయణ స్వామి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశాఖ రూరల్ జిల్లాలో భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం నాడు సందర్శించారు. శ్రీనివాస్, పూర్తి న్యూస్, విశాఖ రూరల్. Please like, share, subscribe our channel.